హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ 23rd Feb ఉంది కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి మెన్షన్ చేశారండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా చూడండి. ఆ, నేను అది వీడియోలో షేర్ చేసి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా మీకు అదే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బట్ కొంతమంది చదవకపోవచ్చు అండ్ కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఎగ్జామ్ 23rd కండక్ట్ చేస్తున్నారు అనుకుంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే మెన్షన్ చేశారో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్కి విజిట్ అవ్వండి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసు అని అనుకుంటాం. కాకపోతే వాటికి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, అక్కడ మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఒకసారి మీ పేరెంట్స్నో, బ్రదర్నో, సిస్టర్నో లేదా మీరు సెల్ఫ్గా అన్న ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ డే ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఓకే, ఇదే ఎగ్జామినేషన్ అని నాకు తెలుసు అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ ఏంటి, ఎగ్జామినేషన్ సెంటర్ తెలుసు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ సెంటర్కి మనకి అలో చేసిన టైం లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ టైంకి ఆ టైం కన్నా ఒక 2 hours ముందే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ నేను నా కళ్ళారా చూశానండి. చాలా మంది స్టూడెంట్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం కానీ, ఇప్పుడు ఆబ్వియస్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనుకున్నట్లయితే స్టూడెంట్స్ అందరూ కూడా సెంటర్స్లో ఉంటారు, ఆటోస్లో, బస్సుల్లో. ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనకి అంటే మనం ఒకళ్ళమే యూజ్ చేయము, జనరల్ పబ్లిక్ కూడా ఉంటారు. కాబట్టి స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకేదైనా పనులు చేసుకునే వాళ్ళు ఈ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కూడా 144 సెక్షన్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఒక 2 hours ముందే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. కుదిరితే మీ మెటీరియల్ ఏమైనా ఉంటే అది అక్కడికి తీసుకెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, కానీ రిస్క్ అయితే తీసుకోకండి. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇలా ఎగ్జామినేషన్కి 1 minute లేట్ అయిందని చెప్పేసి మీకు వస్తుంది ఖచ్చితంగా. మీరు 23rd చూస్తారు కదా, ఎవరో ఒక్క స్టూడెంట్ అయినా మనకి వీడియో క్లిప్పింగ్ బయటకు వస్తుంది. ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్పుడు చెప్తూ ఉంటారు, 1 నిమిషం లేట్ అయిందని చెప్పేసి విద్యార్థిని లోపలికి రానివ్వలేదు అని చెప్పేసి వీడియోస్ వస్తుంటాయి కదా. సో డోంట్ టేక్ రిస్క్ అండి. మధ్యాహ్నం కూడా మనకి ఎనఫ్ టైం ఉంది, చాలా టైం ఉంది కదా, నేను ఇంటికి వెళ్ళొద్దాం అని చెప్పేసి అలా కాకుండా మ్యాక్సిమం అక్కడే సెంటర్లో ఉండి మీరు అక్కడే తినడానికి ట్రై చేయండి. ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే అక్కడే ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని ఇంటికి వెళ్ళి నేను 10 నిమిషాల్లో వచ్చేయగలను, 20 నిమిషాల్లో వచ్చేయగలను అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఏదైనా మీరు వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి కానీ ఇంకేదైనా సిచ్యువేషన్ అరైజ్ అవ్వచ్చు. సో డోంట్ టేక్ రిస్క్. మన ఎగ్జామినేషన్ అనేది ఒకటే డేలో ఉన్నాయి కాబట్టి రెండు ఎగ్జామ్స్, దయచేసి ఎటువంటి రిస్క్ అనేది తీసుకోకండి. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ అంటే మీ మీ ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలండి. ఓకేనా, ఐదర్ మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మీ యొక్క ఐడి కార్డు కానీ, లేకపోతే ఎవరిదన్నా ఆ, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకెళ్ళండి. బట్ ఇట్ మస్ట్ బి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. నేను నా కాలేజ్ ఐడి కార్డ్ తీసుకెళ్తాను అంటే చల్లదనమాట. ఓకేనా, అది ప్రైవేట్ ఐడెంటిటీ కార్డ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ చూడండి, మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే సిగ్నేచర్ ప్రాపర్గా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ అలా లేకుండా అంటే కొంతమంది ఫోటోగ్రాఫ్స్ బాగా బ్లర్ వచ్చి ఫోటో కనపడకపోయినా, లేకపోతే అసలు ఫోటో లేకపోయినా, సిగ్నేచర్ లేకపోయినా మీరు ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా ఒక మూడు ఆ, అంటే దాని మీద మీరు ఫోటో ఆర్ సిగ్నేచర్ సరిగ్గా లేకపోతే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకువెళ్ళి మనకి గెజెటెడ్ ఆఫీసర్తో మనము అటెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదే మనకి ఇన్విజిలేటర్కి ఎగ్జామినేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఏం టెన్షన్ పడకండి. చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు బై మిస్టేక్ మనం అప్లోడ్ చేసిన ఫోటో రాక రాకోకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి గెజెటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించవచ్చు. సో గెజెటెడ్ ఆఫీసర్ అంటే మనకి ఒకవేళ మీ దగ్గరలో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, 3 స్టార్ ర్యాంక్ ఉంటుంది చూసారా, అంటే ఇన్స్పెక్టర్ అంటారు చూసారా, ఇన్స్పెక్టర్ క్యాడర్ నుంచి కూడా గెజెటెడ్ ఆఫీసర్స్. సో ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు అటెస్ట్ చేయించుకొని వెళ్ళొచ్చు. ఇది ముందే చేయించేసుకోండి, ఎందుకన్నా బెటర్. మళ్ళీ ఎగ్జామినేషన్ డే రోజు ఇప్పుడు ఆయన ఈ పిఎస్ నాకు ఆయన తెలుసు, ఆయన ఈ టైంకి వస్తారనుకున్నప్పుడు ఆయన ఏదో వేరే డ్యూటీలో రాకుండా ఉంటే రిస్క్ అనమాట. లేదా మనకి హెడ్ మాస్టర్లు కానీ లేదా ఇంకెవరైనా గెజెటెడ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళతో మీరు అటెస్ట్ చేయించుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి మార్నింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10 o'clock స్టార్ట్ అవుతుంది. సో మీరు 8:30 నుంచి 9:30 లోపు ఎప్పుడైనా కానీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా, అంటే క్లాస్ రూమ్లోకి కాదు, ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ అవ్వచ్చు. మ్యాక్సిమం మనకి గ్రేస్ పీరియడ్ ఒక 15 నిమిషాలు ఇచ్చారు. అంటే 9:45 దాటింది అనుకుంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి అలౌ చేయరు అనమాట. మ్యాక్సిమం టైమ్ ఇస్ 9:45. సిమిలర్గా మధ్యాహ్నం వచ్చేసి మనకి 2 o'clock ఇక్కడ కనిపిస్తుంది కదా, 2:45 వరకు మ్యాక్సిమం టైం అనమాట. ఎందుకంటే త్రీ త్రీ ఓ క్లాక్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం 2:45 వరకు అలౌ చేస్తున్నాను అనమాట. అండ్ ఇదే ఇక్కడ క్యాండిడేట్ ఈస్ అడ్వైస్ టు చెక్ ద లొకేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి అన్నారు.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరు కూడా అడ్వైజ్ నాట్ టు బ్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ కాపీ. ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ కాపీ ఉంది కదా, ఇది మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన హాల్ టికెట్ వరకు మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఎందుకన్నా మంచిది, సేఫ్ సైడ్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ తీసుకెళ్ళినా అక్కడ బయట ఏదో డస్ట్బిన్ పెట్టేసి వాళ్ళు అక్కడ పడేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఎగ్జామినేషన్ బయట మనకి థరో ఫ్రిస్కింగ్ అనేది జరుగుతుంది. ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ ఎనీథింగ్ మనకి చిట్టీలు కానీ ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఆబ్వియస్లీ ఎవరు పెట్టుకోలేదండి. బట్ ఫ్రిస్కింగ్ అనేది జరుగుతుంది అనమాట, బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్కి. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ డివైస్ కానివ్వండి, లేకపోతే రైటింగ్ ప్యాడ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా ఎలా లేవు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఓఎంఆర్ షీట్ ఏదైతే మనకి ఇస్తారో దాని మీద మీరు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్తో మీరు ఫిల్ చేయొచ్చు ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడ మీరు జెల్ పెన్ లాంటివి కానీ గ్లిటర్ పెన్స్ లాంటివి కానీ యూజ్ చేయకండి, ఓన్లీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయండి. సో బాల్ పాయింట్ పెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఇది ఒకటి ఉంది చూసారా, హాసర్ అనే కంపెనీ, ఇది యూజువల్లీ అందరూ వాడుతూ ఉంటారు రెగ్యులర్గా. ఇవి బాల్ పాయింట్ పెన్స్ అన్నమాట. మీరు బుక్ స్టోర్ అతను అడిగితే అతనే ఇస్తారు. రైట్. నెక్స్ట్ చూడండి, హీ ఆర్ షీ షాల్ రైట్ హెర్ హిస్ ఆర్ హెర్ రిజిస్టర్డ్ నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది కదండి, అది కూడా మీ క్వశ్చన్ పేపర్ మీద రాయాలని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే ఆ క్వశ్చన్ పేపర్ మీద ఎటువంటి మార్క్స్ లాంటివి పెట్టద్దు అని చెప్పేసి మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఆ, అది కరెక్టో కాదో అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఎవరికైనా ఆతృత ఉంటుంది. సో మీరు క్వశ్చన్ పేపర్ మీద మార్క్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఓఎంఆర్ షీట్ అనేది మనకి రెండు కాపీస్ ఉంటాయి అన్నమాట. పైన ఒరిజినల్ కాపీ ఉంటుంది, కింద డూప్లికేట్ కాపీ ఉంటుంది. ఆ డూప్లికేట్ కాపీ అనేది మనకి ఇచ్చేస్తారు. సో మళ్ళీ మళ్ళీ మీరు క్వశ్చన్ పేపర్ మీద టిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. అండ్ క్యాండిడేట్ షుడ్ నాట్ మార్క్ ద ఆన్సర్ చాయిసెస్ ఆన్ ద టెక్స్ట్ బుక్లెట్. ఇప్పుడు చెప్పాను కదండి, టెక్స్ట్ బుక్లెట్ మీద అయితే మార్క్ చేయకండి. ఒకవేళ అలా మీరు మార్క్ చేయాలి అనే మన థాట్ ఉంటే సేఫ్ సైడ్కి పెన్సిల్తో కనిపించకుండా చిన్న చుక్క లాంటిది పెట్టుకోండి. సో దట్ ఎవరైనా వచ్చి చెకింగ్ చేస్తున్నా అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఏదో మీరు ఇంత పెద్ద టిక్ బ్లూ పెన్తో పెట్టారంటే వెనకోడికి ఏదో చూపిస్తున్నారని చెప్పేసి, లేదా ముందోడికి చూపిస్తున్నారని చెప్పేసి డిబార్ చేసినా కానీ ఆశ్చర్యం లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ హ్యాస్ టు బబుల్. మనకిచ్చిన ఓఎంఆర్ షీట్ మీద మీరు బబ్లింగ్ అనేది బ్లూ అండ్ బ్లాక్ ఈ రెండిట్లో ఏ పెన్తో అయినా చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ పెన్సిల్తో కానీ ఇంక్ పెన్తో కానీ జెల్ పెన్తో కానీ మీరు చేస్తే అది వ్యాలిడ్ కాదని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి, చాలామంది స్టూడెంట్స్ అండి మనకి ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని టక 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 ఫిల్ చేస్తారు, ఏదో ఒక దగ్గర బ్లండర్ చేస్తారు. సో ఇచ్చిన మీకు ఇచ్చిన బుక్లెట్ ఏదైతే ఉందో మీరు ప్రాపర్గా ఒక్కొక్కటి తరోగా చెక్ చేసుకోండి. ఈవెన్ మీ హాల్ టికెట్ నెంబర్ దాని మీద ఎంటర్ చేయాల్సి ఉన్నా కానీ ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకొని ఆ ప్లేస్లో ఎంటర్ చేయండి. అండ్ అదే ప్లేస్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అదే ప్లేస్లో ప్రాపర్గా బబ్లింగ్ చేయండి. ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తే మీది ఆన్సర్ కాపీ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. అండ్ పోనీ నా దగ్గర ఎరేజర్ ఉంది నేను తుడిపి మళ్ళీ రాస్తా అన్నా, లేకపోతే వైట్నర్లు పెట్టేసి ఏమైనా చేసినా కానీ ఇట్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి ప్లీజ్ టేక్ కేర్. రైట్. నెక్స్ట్ చూడండి, ఒరిజినల్ ఓఎంఆర్ పొరపాటున ఎవరైనా తీసుకెళ్లారు అనుకోండి, అప్పుడు మనకి అది మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది అండ్ అన్ఫేర్ మీన్స్ కింద వస్తుంది అనమాట. అండ్ దానికి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ హాల్లో కమ్యూనికేషన్ లాంటివి కానీ, ఫ్రెండ్సే ఉన్నారు కదా గుసగుసలు పెట్టుకుందామంటే ఇన్విజిలేటర్ ఒకవేళ కొద్దిగా తిక్కలోళ్ళు అనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకరిని బుక్ చేస్తారనమాట. అటువంటి పనులు అయితే చేయకండి. అండ్ ఎవరన్నా మనకి ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంపర్సనేట్ చేసినా, లేకపోతే మీ ఆర్డర్ మంచిగా లేకపోయినా, లేకపోతే రౌడీలాగా బిహేవ్ చేసినా కానీ ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ తరోగా టాయిలెట్కి విజిట్ చేయడం కూడా పాసిబిలిటీ ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎక్స్ట్రీమ్ నెసెసిటీ ఉంటే తప్పించి అని చెప్పి అన్నారు. అండ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మార్నింగ్ 150 minutes అండ్ ఈవినింగ్ 150 minutes ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు ఉండండి. ముందే పంపించేస్తారా అంటే ముందే పంపించారు. అందరు ఎగ్జామ్ అయిన తర్వాతనే ఏ స్టూడెంట్ అయినా పంపించేస్తారు. నాది ముందు అయిపోయింది నేను వెళ్ళిపోవచ్చా అంటే కుదరదు అంటారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కదండి, కొద్దిగా కేర్ఫుల్గా మీరు బబుల్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేస్తే బెటర్ అనమాట. ఓకేనా. సో ఇదే చెప్తున్నారు ఇక్కడ, ఎగ్జామినేషన్ మొత్తం అయిన తర్వాత మేము పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ సమ్ అదర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటే, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉంటే, ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు బ్రింగ్ ఓన్ స్క్రైబ్, ఒకవేళ ఓన్ స్క్రైబ్ తీసుకెళ్లే అవకాశం కల్పించారు అనుకుంటే మీరు 1 క్వాలిఫికేషన్ బిలో ఉండే, అంటే మీకు ఏదైతే మనకి గ్రూప్ 2కి ఉన్న క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, ఇంటర్ బేస్డ్ వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళకి గ్రేస్ టైం కూడా ఇస్తారనమాట, గంటకి ఒక 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది. టోటల్ 150 minutesకి మనకి ఇక్కడ ఒక 50 minutes ఎక్స్ట్రా అనేది వీళ్ళకి లభిస్తుంది అనమాట. ఓకేనా, బికాస్ దే ఆర్ ద పర్సన్స్ విత్ సమ్ స్పెషల్ నీడ్స్ కాబట్టి. రైట్.
నెక్స్ట్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే ఎనీ అదర్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు తీసుకువెళ్లాల్సిన అవసరమే లేదని క్లియర్గా చెప్తున్నారండి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి జాగ్రత్తగా రాయండి. అండ్ మనం ఒక పక్క స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే వైజాగ్లో మనకి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూని రైజ్ చేయడం జరుగుతుంది. బట్ ఐ డోంట్ థింక్ ఈ టైంలో ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ అనేది జరగదండి మోస్ట్లీ. బికాస్ ఏపీపీఎస్సి వాళ్ళు కూడా స్ట్రిక్ట్గానే ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి క్లియర్గా స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ ఈజ్ ఆన్ టైం అన్నారు. అండ్ అలాగే ఎవరైతే ఆఫీసర్స్ ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫిక్స్ చేశారు. అండ్ అక్కడికి ఉన్న స్టాఫ్ అన్నిటిని ఫిక్స్ చేశారు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఏపీపీఎస్సి వాళ్ళు చేంజ్ చేస్తారు అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. దట్ వుడ్ నెవర్ హ్యాపెన్ అని అనుకుంటాను నేను. బికాస్ ద సేమ్ సిచ్యువేషన్ తెలంగాణలో చూసి ఉన్నాం కాబట్టి వీ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఎగ్జామినేషన్ అయితే మీరు ప్రాపర్గా రాయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ నెగిటివ్ బబుల్ చేయడానికి ట్రై చేయకండి. అనవసరంగా మీరే రిస్క్లో పడతారనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. అందరికీ ఆల్ ది బెస్ట్.